అవయవ దాతలకు ప్రభుత్వం అందించేటువంటి సహకారం విషయంలో, ప్రభుత్వం అందించేటువంటి సహాయం విషయంలో కొంత పెద్ద మనసుతో వ్యవహరించాలి అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారంగా చూసినా కూడా ఈ అవయవ దాతలు, అవయవాలకు సంబంధించినటువంటి వీటి దానం, వీటి మీద కొంత ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం ఒకటైతే, రెండవది ఈ విధంగా అవయవ దానం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ₹1,00,000 వరకు సహాయం అందించేటువంటి విధంగా ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు అవయవ దాతల కుటుంబాలకు వాళ్ళకి ₹1,00,000 వరకు పరిహారం ఇచ్చేటువంటి విధంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేయాలి అని వైద్య ఆరోగ్య శాఖ ద్వారాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేశారు. దీని ద్వారాగా ఏమిటి అని అంటే, ఈ అవయవ దానం చేసేటువంటి అంశంలో ఆయా కుటుంబాలు ముందుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది, కొంత అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఇది కొంత ఎవరైతే ఈ అవయవాలు అవసరమైనటువంటి వాళ్ళకి, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి కొంత ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఇది ఈ ప్రతిపాదన యొక్క సారాంశం. ఇప్పుడు గత సంవత్సరంలో 93 మంది ఈ విధంగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు అవయవ దానాలు చేస్తే 301 మందికి ఈ అవయవాలను అమర్చి వాళ్ళ ప్రాణాలను కాపాడటం జరిగింది వాస్తవంగా. అయితే ఈ విధంగా అవయవ దానాల మీద కొంత అవేర్నెస్, ఇప్పుడు కొన్ని ఉన్నటువంటి అపోహల్ని తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు ఇక బతకరు అని నిర్ణయించుకున్నటువంటి డాక్టర్లు ఆ విధంగా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి ఇక మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు అని అనుకున్న సమయంలో మాత్రమే అప్పుడు డాక్టర్లు వాళ్ళు ఎవరైతే అలాంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళ అవయవాలని, పనికొచ్చే అవయవాలని ఇతరులకి అందించేటువంటి విధంగా, వాళ్ళకి సకాలంలో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటారు. అందుకు ఆయా కుటుంబాల వాళ్ళు అంగీకరించాలి. ఆయా కుటుంబాలకి ఒక నామమాత్రంగా కొంత ఇచ్చేటువంటి పరిహారం ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని ₹1,00,000 వరకు పెంచాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. దీని ద్వారాగా ఏంటి అని అంటే, ఇదేం పెద్ద అమౌంట్ కాదు, కానీ కొంత ఆ విధంగా అవయవదానం చేయడానికి ముందుకు రావచ్చు, కొంత అవేర్నెస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క యోచనగా ఉంది.